ఓం నమో వెంకటేశాయ నమ శివాయ. సో తిరుపతి రెడ్డి శివలక్ష్మి దంపతులతో మనం ఇవాళ తిరుపతి నుంచి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. నమస్కారం అండి తిరుపతి రెడ్డి గారు. నమస్కారం అమ్మా శివలక్ష్మి గారు. నమస్కారం సార్. సో కొత్తగా ఇటీవలే వినోద్ కుమార్ రెడ్డి సౌమ్యారెడ్డి వీళ్ళిద్దరినీ కూడా నూతన దంపతులుగా ఆశీర్వదించి వారితో పాటు తిరుమల దర్శనానికి విచ్చేశారు. ఎలా ఉందండి జీవితం అనుభవాలు? సో మీరు పెళ్లి చేసుకొని కొద్ది సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు మొన్ననే జీవితంలో పార్ట్నర్షిప్తో సౌమ్యారెడ్డి అండ్ వినోద్ కుమార్ రెడ్డి ఎంటర్ అయ్యారు. వీరికి మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి? యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్గా మీరు మీ లివింగ్ రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్గా ఎదుర్కొన్న సవాళ్ళను ఏ విధంగా ఓవర్కమ్ చేశారు? ఇప్పుడు నిన్ననే మనం అనుకున్నాం ఒక ఈనాడు పుస్తకంలో ప్రేమ వివాహానికి అరేంజ్డ్ మ్యారేజ్కి లవ్ మ్యారేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నాట్యం ఆడుతూ అప్పుడప్పుడు పాము దగ్గర కాటు వేయించుకోవడం. లవ్ మ్యారేజ్ అంటే నాట్యం ఆడుతూ పాము దగ్గరికి పోయి నన్ను కాటేయి అని చెప్పి కాటు వేయించుకోవడం అనే జోక్ చదువుకున్నాం. బట్ అందరి లైఫ్లో అలా ఉండదులేండి. బట్ మరి ఒక వైఫ్ అండ్ హస్బెండ్గా మీరు వినోద్కి ఇచ్చేటువంటి సూచనలు సలహాలు, వినోద్కే కాదు ఈ సమాజంలో హస్బెండ్గా ఉన్న వాళ్ళకి మీ అనుభవంతో మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి? సార్, మనం జెంట్స్ అన్న తర్వాత బయట జాబ్ పరంగా కానీ ఏదో బయటికి వెళ్ళేది ఏదో డ్రెస్ మీద వస్తాం. బయట జరిగే డ్రెస్ మీద వచ్చేసి ఆ డ్రెస్ వచ్చేసి ఇంట్లో పిల్లల పైన కానీ పెద్ద వైఫ్ పైన కానీ చూపించదు. వెరీ గుడ్. ఫస్ట్ పాయింట్, మనకు ఎన్నో టెన్షన్లు, హస్బెండ్ అన్నాక ఎన్నో టెన్షన్లు ఉంటాయి బయట. అవన్నీ తీసుకొని వచ్చి కుటుంబంలో భార్య మీద కానీ పిల్లల మీద కానీ కుటుంబాల ఇతర సభ్యుల మీద కానీ చూపించకూడదు. వెరీ గుడ్ అండి, వెరీ నైస్. ఇంకా అదే ఇంకోటి సార్, భార్యాభర్తల దగ్గర ఎంత అన్యోన్యంగా ఉన్నా కానీ చిన్న చిన్న గొడవలు అంటే వస్తుంటాయి. కానీ దాంట్లో వచ్చేసి మా మా కూతురనే కాదు, మా బామర్ది ప్లస్ అల్లుడు అని కాదు, ఏ గొడవలు వచ్చినా వాళ్ళు తీసుకెళ్ళేసి అమ్మాయి సైడ్ నుంచి అమ్మాయి వాళ్ళ ఫాదర్కి, అబ్బాయి సైడ్ నుంచి అంటే అమ్మాయి వాళ్ళ రిలేషన్కి అబ్బాయి తీసుకెళ్ళి అబ్బాయి వాళ్ళ రిలేషన్కి అని చెప్పకుండా వీళ్ళిద్దరు కొట్టుకున్నా తిట్టుకున్నా 4 గోడల మధ్యలో ఉన్నది అనుకోండి, ఎంత పెద్ద సమస్య అయినా సింపుల్ గా 1 or 2 days లో సాల్వ్ అయిపోతుంది. వండర్ఫుల్ అండి. అది నేను కూడా చదివి చూసానండి. నేను కూడా ఇంకోటి ఏంటంటే 3వ పర్సన్ ఎంటర్ అయ్యాడు అనుకోండి, అది చిన్నదాన్ని ఏనుగంత చేస్తారు 100%. అలా 3వ పర్సన్, ఎందుకంటే 3వ పర్సన్కి అర్థం కాదు కదా. ఇప్పుడు భార్యాభర్తల మధ్య జరిగినటువంటి ఏ సిచ్యువేషన్ అయినా కూడా అనాలిసిస్ చేసుకోవాల్సింది భార్యాభర్తలు ఇద్దరే. 3వ వ్యక్తికి మీకు నాకేమర్థమవుతుంది? ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ నేనైనా ప్లస్ మా అమ్మాయి అయినా ఎవరైనా కానీ అమ్మాయి తప్పు ఉన్నా కానీ నా కూతురు అలాంటి తప్పు చేయదనే స్వార్థం, వాళ్ళ మీద ఉన్న ప్రేమ అలాంటిది, కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఓకే, తప్పు మన అమ్మాయి చేసిన కానీ నా కూతురు అలాంటి తప్పు చేయదు అన్నది ఆ ప్రేమ తప్పును కప్పు చేస్తుంది. అందుకని చెప్పేసి అబ్బాయి పైన సీరియస్ అవుతారు, లేదా అబ్బాయి పేరెంట్స్ ఇలా నా కొడుకు ఇలాంటి తప్పు చేయడు అందుకని చెప్పేసి అబ్బాయి పైన అమ్మాయి పైన డామినేషన్ చేస్తారు. అలాంటి ఉండకూడదు. ఒకరికొకరు డామినేషన్ చేసుకోకూడదు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోకూడదు. ఇవన్నీ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క లైఫ్ అనేది సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం తిరుపతి రెడ్డి గారు. మీరు మీ మేడం గారిని, ఈ శివలక్ష్మి గారిని ఎప్పుడూ కూడా మీరు ఇందాక చెప్పిన మొదటి పాయింట్ ఏంటి, బయట నుంచి తీసుకొని వచ్చినవి ఈ మొదట్లో పెళ్ళైన మొదట్లో చూపించిన సందర్భాలు ఉన్నాయని విన్నా, అది ఎంతవరకు నిజం? లేదు సార్, నిజం చెప్పండి. లేదు ఒక్కసారి కూడా అంటే మామూలుగా బయట డ్రెస్ ఇట్లో అయితే ఇప్పుడు చూపించలేదు. ఓకే, ఇంట్లో మధ్యలో చిన్న చిన్న గొడవలు అయితే వచ్చాయి, రాదనట్లేదు. ఎందుకు మీరు కంప్లైంట్ చేసుకున్నారా తిరుపతి రెడ్డి గారు? లేదు సార్, చేయలేదు. తను చేయలేదు, నేను చేయలేదు. తనలో బాగా నచ్చింది ఏంటి మీకు? ఏదైనా కానీ బయటపడుతుంది. నేనన్నా గట్టిగా అరుస్తాను కానీ అమ్మాయి నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు అని చెప్పేసి బయటపడుతుంది, లోపల కులుకొని ఏడుస్తుంది, బాధపడుతుంది. సో చాలా గొప్ప మనస్తత్వం కదా. సో అంటే ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకుండా తాను బాధపడడం. ఓకే అమ్మ శివలక్ష్మి గారు, నమస్కారం తల్లి. మీరు కూడా ఒక మంచి లైఫ్ ఉన్న వ్యక్తి. తిరుపతి రెడ్డి గారికి అట్లాంటి మంచి భర్తకు పార్ట్నర్గా ఉన్నందుకు మాకు చాలా సంతోషం. ఆయనలో మీకు బాగా నచ్చింది ఏంటమ్మా? నచ్చిందంటే
కోపమే ఎక్కువే. ఉమ్. కోపం కూడా కొన్నిసార్లు అంటే నచ్చుతుంది. కోపం బాగా నచ్చింది మీకు? కోపం కూడా నచ్చుతుంది, కోపం కూడా. ఆ. కాకపోతే అంతే ఎక్కువ ప్రేమ కూడా ఉంది. ఓ వెరీ గుడ్. సో కోపాన్ని ప్రేమను రెండింటిని బ్యాలెన్స్ రెండింటిని చేస్తున్నారు బ్యాలెన్స్ ఆయన. చేసుకుంటూ వండర్ఫుల్. వస్తున్నాం. సో వినోద్ గారు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి దంపతులకు మీరు ఇచ్చే సలహా ఏంటంటే కోపాన్ని ప్రేమను రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతే. సో మీరు మీ భర్తని ఇంటికి రాగానే ఎలా మీరు బుట్టలో వేసుకుంటారమ్మా? అంటే నేనేమో అసలు పట్టించుకోను నేను. సో మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తారు. అంతే. ఓకే. కుటుంబ ధర్మాన్ని భార్యగా మీరు నిర్వర్తిస్తారు. మీ అంటే పెళ్ళైన తర్వాత మీ ఇంటి దగ్గర నుంచి మీ భర్త దగ్గరికి వచ్చారు కదా మీరు. ఉమ్. ఆ కొద్ది రోజుల్లో కొత్త పరిచయం కదా, ఉమ్. అది అలవాటు పడడానికి టైం పట్టింటది కదా. మరి వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు తల్లి? అంటే ఆయన మిమ్మల్ని బాగా ప్రేమించినట్లు అంటే నటించాడా? మాకి మ్యారేజ్కి ముందు ఒక 6 నెలలు గ్యాప్ ఉన్నింది మాకు. అప్పుడు బాగా ఆ, ఫోన్లలో ఆ, మాట్లాడుకున్నారా? ఫోన్లలో కొంచెం మాట్లాడుకునేవాళ్ళం. కొంచెం ఏందిలే, బాగా కొంచెం ఎక్కువే మాట్లాడుకున్నారు. మాట్లాడాలి. ఎక్కువ అంటే మాట్లాడాలి. తను కూడా ఆర్మీలో ఉండేవాళ్ళు కదా, డైలీ ఓకే. ఫోన్ చేసేవారు. ఓ అలా కొంచెం సో ఆయన 6 ఫస్ట్ నెలల్లో దేశాన్ని కొంచెం ప్రేమించి భార్యను ప్రేమించాడు ఆయన. ఆ, కాబట్టి మంచి భర్త కాగలిగినాడు. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ తిరుపతి రెడ్డి గారు. మీ వైఫ్ కాంప్లిమెంట్ ఇచ్చారు. షేక్ హ్యాండ్ ఇవ్వండి సార్ మీ మేడంకు. థ్యాంక్స్ అని చెప్పండి సార్. రైట్. సో నౌ ఇప్పుడు మీ అన్న వదిలిన గురించి తెలుసుకుందాం తిరుపతి రెడ్డి గారు. సో మీరు మొత్తం ఒక మీకు మీ అన్న మీరు అంతేనా? లేదు సార్, మా పెదనాన్న కొడుకు అంటే మా ఉమ్. పెదనాన్న కొడుకు మా సొమ్మె వాళ్ళ డాడీ. అదేలే అంటే అన్నయ్య. మొత్తం ఆ, మొత్తం మొత్తం మీ పెదనాన్న కొడుకులైనా ఆ, అంటే అన్నయ్య. సో అన్నలే కదా. అన్నయ్య. ఎంతమంది మీరు మొత్తం? అంటే మా చిన్నాన్న పెదనాన్న పిల్లలు కలిసి అబ్బాయిలు ఒక 8 మెంబర్స్ 8 మెంబర్స్. ఓకే. ఏమండి మొత్తం స్టడీ మేడం గారు చేశారు. మీకంటే ముందు తను చెప్తున్నారా? అంటే ఎక్కువ టచ్లో వాళ్ళే ఉంటారు కదా సార్. అంటే అక్కడ 2 ఇక్కడ 2 అక్కడ 2 అలా 8 ఓకే. మెంబర్స్. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. మీ అన్నలో బాగా నచ్చిన అంశాలు ఏంటి తిరుపతి రెడ్డి గారు? మా అన్నయ్య సార్ అతను ఆర్మీ. అతను 32 అతని పేరు కూడా తిరుపతి రెడ్డి. అతను పేరు తిరుగుతుంటే అతను ఆర్మీ. ఓకే. లేటెస్ట్గా December 31 రిటైర్డ్ అయ్యారు. ఓకే. ఓకే. లాస్ట్ 2023. అవును సార్. ఓకే. 24. ఇది 24 23 డిసెంబర్ 20. 23. ఓకే. ఓకే. డిసెంబర్ 2023లో రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అవ్వడము ప్లస్ సౌమ్య మ్యారేజ్ సెట్ అవ్వడము అంటే ఓటేసి. ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అనమాట. ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు రమణారెడ్డి గారా లేదంటే ఇంకెవరిదైనా ఉందా? మా మామయ్య మా అన్నయ్య ఇద్దరు. మీ మామయ్యలో బాగా నచ్చింది ఏంటి? ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడుగా. సార్ మా మామయ్య వచ్చేసి ఎంత ప్రశాంతంగా ఉంటాడు. మళ్ళీ కోపం వచ్చిందంటే ఆ కోపాన్ని ఎవరు తట్టుకోలేదు. ఎప్పుడైనా చూసారు మీరు? అంటే 90% చూడలేదు, ఆ, 10% కొంచెం. చూసారు. ఓకే. మీ మామయ్యలో బాగా నచ్చింది ఏంటి? ఎవరు ఒకటి మా మామయ్య ప్రసాద్ ఎవరైనా వచ్చారంటే మన అనుకోనే కదా మన దగ్గరికి వచ్చేది. ఉమ్. మన అనుకోని వచ్చిన వరకు మన చేతనైనంత వరకు వాళ్ళకి హెల్ప్ఫుల్గా చేయాలి. ఓకే. సో ఇప్పుడు మీ మేడం గారి దగ్గరకు వద్దాం. సో మీ మేడం గారు ఏమవుతారు మీ మామయ్య గారికి? కూతురు. కూతురు. ఓకే. సో మరి ఆయన వాళ్ళ కూతురి ప్రేమ మీద ఉన్నట్లు ఎప్పుడైనా మీ మీద కోప్పడినట్లు అలాంటివి ఏమైనా జరిగాయా? వాళ్ళ కూతురు మీద ఎప్పుడైనా కోప్పడ్డాడు కానీ నా మీద అయితే ఎప్పుడు కోప్పడలేదు. ఓకే. సో అలాంటి అవకాశం మీరు ఇవ్వలేదు. మీరు మీ కుటుంబం అంతా కూడా చాలా వరకు ఆర్మీనే కదండి, దేశానికి సేవ చేసిన వాళ్ళే చూస్తూ ఉంటే. ఇంకోటి సార్, ఉమ్, మా ఉమ్. మామయ్యలు టోటల్ 10 మంది. ఓ వాళ్ళలో ఇద్దరేమో ఒకళ్ళు వ్యవసాయం, ఉమ్, ఒకళ్ళు బిజినెస్, ఉమ్, ఇంకొకళ్ళు సాఫ్ట్వేర్. ఉమ్, ఉమ్. మిగతా వాళ్ళంతా ఆర్మీ. ఆర్మీ. మరి ఈ దేశానికి సేవ చేసినటువంటి కుటుంబాల్లో బంధాలను కలుపుకోవడం, సంబంధాలను పెంచుకోవడం మీకు ఎలా ఉంది? మా ఎక్స్పీరియన్స్ బాగుందా? వాళ్ళతో పాటు వాళ్ళ గైడ్నెస్ ఇస్తుంటారు, అక్కడ ఎలా ఉండాలి, ఇక్కడ ఎలా ఉండాలి. ఓకే. ఓకే. సో మొత్తానికి మీరిద్దరూ చెప్పేది ఏంటంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కోపాన్ని ప్రేమను బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోకుండా ఉన్న వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బయట భర్త అయితే బయట టెన్షన్లు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టకుండా, అమ్మాయి అయితే అమ్మాయి వారి తాలూకు టెన్షన్లు తీసుకొని వచ్చి భర్త మీద పెట్టకుండా, అవును సార్. భర్త కూడా వాళ్ళ వైపు ఉన్న టెన్షన్స్ భార్య మీద పెట్టకుండా కలిసిమెలిసి నడిస్తే కలదు సుఖమని మీరు ఇచ్చేటువంటి సందేశం అంతేనా? అవును సార్. ఇంకేమైనా ఇవ్వాలనుకుంటున్నారా ప్రత్యేకించి కొత్తగా వధూవరులకు? ఏమీ అనుకోలేదు. సంతోషంగా ఉండాలని అందరిది ఆ. ఇంకొకటి సార్, ఎవరైనా మన దగ్గరికి వచ్చారు అంటే మన వాళ్ళు మనకు కావాలనుకుని వచ్చిన వాళ్ళని ఎవరిని దూరం చేసుకోవద్దు. దూరం చేసుకోవద్దు, అది ఎవరైనా సరే. ఎవరైనా కానీ
మనల్ని వద్దనుకున్న వాళ్ళ దగ్గరికి మనం వాళ్ళు నేను వస్తాం అని చెప్పేసి వెళ్ళొద్దు. వెళ్ళొద్దు. ఓకే. సో మనల్ని ప్రేమించే వాళ్ళని ఎవరిని కూడా మనం ద్వేషించొద్దు. ద్వేషించొద్దు. మనల్ని ద్వేషించే వాళ్ళని ఎవరిని కూడా ప్రేమించమని కోరవద్దు. సో చాలా బాగుందండి. చాలా మంచి కొటేషన్ ఇచ్చారు తిరుపతి రెడ్డి గారు. సో ఇది ఇవాల్టి తల్లిదండ్రుల నుంచి ముఖ్యంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క కోరికలు ఏ విధంగా ఉంటాయి పిల్లల మీద అన్నది మనము తిరుపతి రెడ్డి శివలక్ష్మి ఇంటర్వ్యూ నుంచి తెలుసుకున్నాం. మళ్ళీ మరొకసారి వీరి యొక్క అందరి బాస్ మెగాస్టార్ అని చెప్పొచ్చు వీళ్ళ కుటుంబంలో రమణారెడ్డి గారు, ప్రభావతి రెడ్డి గారు, వారి యొక్క ఇంటర్వ్యూ కూడా మనం త్వరలో తీసుకొని వాళ్ళ జీవితం నుంచి వాళ్ళ అనుభవాలను మన జీవితంలో మనం కూడా పంచుకొని అనుభూతి చెంది ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆ వెంకటేశ్వర స్వామి అందుకు మనందరినీ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ వెంకటేశ్వర్లు తిరుమల నుంచి నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ.